రంజాన్ నెలలో ఇంట్లో డ్రైవర్ కి ఇచ్చే ఫుడ్ మీ దగ్గర వెళ్ళి కుప్పలు తీసుకురామని చెప్పింది. కాసేపు ఫస్ట్ లోనే డ్రైవర్ మీద చగరలేదు అనమాట. దీంతో పాటు నేను ఇండియా కారం పొడి తీసుకున్నాను. ఇందులో లోపల వెళ్ళి అద్దాలు అన్ని క్లీన్ చేయమని చెప్పింది. మన టైం కూడా అయిపోయింది. ఇలా అయితే ఇస్తారు. ఈ రోజు రాత్రిపూట చేయాలి. ఎందుకే నేను మజిద్ అల్హమ్దుల్లా ఈ రోజుతో డే 7 రోజా కంప్లీట్ అయితే అయిపోయిందమ్మా. రంజాన్ నెలలో ఇంట్లో డ్రైవర్ కి ఇచ్చే ఫుడ్ ఏమేమి ఇస్తారో చూసేయండి. ఫుల్ వీడియో 5 minutes లోపల అయిపోతుంది మామ. వీడియో తప్పకుండా చూడండి. వీడియో రంజాన్ డే 7 వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పొద్దున్న లేసి స్నానం చేసి రెడీ అయ్యి నమాజ్ చేసుకుంటారు. మా అమ్మ డైరెక్ట్ ఫోన్ చేసి మీ దగ్గర వెళ్ళి కుప్పలు తీసుకురామని చెప్పింది. కాసేపుకి మళ్ళీ మా పని మనిషి ఫోన్ చేసి జమే దగ్గర లేసి కడం పొడిను అలాగే మిల్క్ పౌడర్ కావాలని చెప్పింది. అలా లోపలికి ఎంటర్ అయ్యానో లేదో ఫస్ట్ లోనే డ్రైవర్ మీద చగరలేదు అనమాట. మీకు ఎవరైనా కావాలంటే కామెంట్ చేయండి, మా ఇచ్చి పంపిస్తాను. మా పని మనిషి చెప్పిన మిల్క్ పౌడర్ ఇదే అనమాట. ఇది మామూలు మిల్క్ పౌడర్ కాదు, కోగనే మిల్క్ పౌడర్. ఎందుకంటే శ్రీలంక వాళ్ళు దీన్ని ఎక్కువ కదా వాడతారు. దీంతో పాటు నేను ఇండియా కారం పొడి తీసుకున్నాను. ఎందుకంటే ఈ కోటి వాళ్ళు తీపి తింటారు కాబట్టి కారం అయితే వాటర్ ఎక్కువగా, అందుకని మాకోసం తీసుకున్నాను. కౌంటర్ దగ్గర చాలా మనుషులు ఉన్నారు, కానీ కాసేపు అర్ధ గంట తర్వాత బయటకు అయితే వచ్చేసాను. నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఖచ్చితంగా బిల్ అయితే తీసుకుంటాను. మనకు వద్దు అంటే ఎప్పుడైనా రిటర్న్ చేసుకున్నా అది బిల్ అవసరం పడుతుంది. దాని తర్వాత పక్కన స్వీట్ షాప్ లో ఇవైతే తీసుకున్నా. దీని పేరు గతాఫ్ అంటారు. దీంట్లో లోపల కొంచెం లహం పెట్టి సమోసాలు అయితే ఫ్రై చేస్తారు. ఉబ్బుస్ కోసం వచ్చేసాను. ఇక్కడ నుంచి చికెన్ ఇచ్చి రా తిందురు అంటుంది. తర్వాత వస్తాలే అన్నాను. ఉప్పు తీసుకుని ఇంటికి వెళ్తానే లేదా మా మేడం పని అయితే చెప్పింది. ఏం పని రా అంటే లోపల వెళ్ళి అద్దాలు అన్ని క్లీన్ చేయమని చెప్పింది. ఈ రోజు ఇంటికి మనుషులు వస్తారని మొత్తం క్లీన్ అని చెప్పింది. నన్ను పని మనిషి ఇద్దరిని. నేను లోపలికి అయితే ఎక్కువ రాను, అందుకోసం లోపల ఈ రోజు మీకైతే చూపిస్తాను లోపల ఎలా ఉందనేది. అద్దం తుడుస్తూ ఒక వీడియో చేశాను. ఆ వీడియో నెక్స్ట్ వీడియో పెడతాను, తప్పకుండా చూడండి. ఇంకా 2 చిన్న పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. చిన్న సింపుల్ గా ఉంది ఇది పెయింటింగ్. ఇది ఒక పెయింటింగ్, మళ్ళీ ఇంకోటి ఇది ఒకటి నక్షత్రం పెయింటింగ్. ఇది అయితే లోపల క్లీన్ అయిపోయింది. మళ్ళీ బయటకు వచ్చి ఫ్రాష్ అయితే క్లీన్ చేస్తున్నాము. ఇదిలుస్తున్నాం దుమ్ముదులు ఎక్కువ ఉందని ఈ రోజు బయట నుంచి చాలా బాగా కనబడాలనేసి. అటు పని అయిపోయింది, ఇట మన టైం కూడా అయిపోయింది. ఇఫ్తారీకి లో ఏమేమి సార్ చూసేయండి. ఈ రోజు ఇదైతే చికెన్ మజ్బూస్ అంటారు. దీన్ని చికెన్ మజ్బూ ఎక్కువ ఇదే వాడతారు. చికెన్ మజ్బూ, షోర్బా, 2 జ్యూస్లు, ఒక లెబన్, ఇవి అతరసాలా ఉంటాయి. స్వీట్ ఇదైతే అలాగే సమోసాలు. నేను చెప్పిన ఇంతకుముందు వీడియోలో ఖతాఫ్ అని ఇలా ఉంటుంది. మా ఇంట్లో డ్రైవర్ కి రంజాన్ ఇలా అయితే ఇస్తారు. అన్నం తినడానికి అన్నంలో దక్కువస్తే ఎక్కువ వాడతారు. ఈ అన్నంలో ఎక్కువ వాళ్ళు దక్కువ తీసుకున్నాను. స్టార్టింగ్ లో ఖజ్జూరం తినేసి తర్వాత షోర్బా తాగుతాను. ఇది షోర్బా అనమాట. ఇది ఈ షోర్బా రంజాన్ నెలలో మాత్రమే చేస్తారు వీళ్ళు. ఈ షోర్బా వచ్చి సూప్ లా అయితే ఉంటుంది, భలే టేస్ట్ అయితే ఉంటది. బిస్మిల్లా అని తినడం స్టార్ట్ చేశాను మామ. టేస్ట్ అయితే బాగుంది. మీరు కూడా మన వీడియోకి లైక్ చేయండి మామ. తినడం అయిపోయింది, నమాజ్ చదవడం అయిపోయింది. అంతలో మా బాబాజీ ఫోన్ చేసి ఛాయ్ చేయమన్నాడు. ప్రతిరోజు ఛాయ్ చేయాలి ఇక్కడ. ఛాయ్ వచ్చి మన స్టైల్లో కాదు, ఇక్కడ వచ్చి పొడి మాత్రం వేసి వెన్నెలేసి ఉడకబెట్టేస్తారు. అంటే ఇది బ్లాక్ టీ అనమాట. వీళ్ళు బ్లాక్ టీలు, గవాలు అలా ఎక్కువగా అయితే తాగుతారు వీళ్ళు. నాకు ప్రతిరోజు ఇదే పని. రంజాన్ లో ప్రతిరోజు ఉంటది. రంజాన్ కాకుండా కూడా మామూలు కూడా ఇదే పని. రంజాన్ మాత్రం ప్రతిరోజు రాత్రిపూట చేయాలి. ఎందుకే నేను మజిద్ కి అయితే పోలేను. నాకు మజిద్ కి పోవాలని చాలా ఇష్టంగా ఉంటది, కానీ మజిద్ కి అయితే పోలేను. ఇలా ప్రతిరోజు ఇదే పని ఉంటది నాకు. టీ అయితే లోపల తీసుకెళ్ళాను. మా బాబు వచ్చి ఇంకా టీ అవ్వలేదు, ఇంకా కొంచెం పతలా ఇంకొంచెం వెయిట్ చేయమన్నాడు. అందుకని కిచెన్ అయితే వెయిట్ చేస్తున్నాను. అల్హమ్దుల్లా ఈ రోజుతో డే 7 రోజా కంప్లీట్ అయితే అయిపోయిందమ్మా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.